ఉంటారు అందరు. కానీ ఆ యుద్ధం వెనుక నిజమైన వెదుడు వాడింది ఎవరో తెలుసా? నిజమైన విలన్. రాజ్యాలు కూల్చినవాడు, వంశాలు నాశనం చేసినవాడు, కౌరవులను యుద్ధానికి నడిపించినవాడు. అతను రాజు కాదు, సేనాధిపతి కూడా కాదు, కానీ మహాభారతాన్ని నడిపించిన చెక్ మాస్టర్. గాంధార దేశంలో ఒక రాజకుమారుడు పుట్టాడు. అతని పేరు శకుని. అతని చెల్లెలి గాంధారి. ఆమె అంధుడైన ధృతరాష్ట్రుని వివాహం చేసుకుంది. కానీ ఆ వివాహం వెనుక రాజకీయ కుట్ర ఉంది. గాంధార రాజ్యాన్ని బలహీనపరచడానికి హస్తినాపురం వేసిన పాశం అది. గాంధారి వివాహం తర్వాత గాంధార రాజు శకుని తండ్రి అన్నదమ్ముళ్ళు అందరూ కారాగారంలో పడేశారు. ఆ కారాగారంలో వాళ్ళకి రోజుకు ఒక్క ముద్ద అన్నం మాత్రమే ఇచ్చారు. ఒక్కొక్కరు ఆకలితో చనిపోయారు. చివరికి బతికి మిగిలింది ఒక్కరే, శకుని మాత్రమే. తండ్రి చావు ముందు శకుని చేతిలో ఒక ఎముక పెట్టి ఇలా అన్నాడు: ఈ ఎముకతో పాసాలు చెయ్యి, అవి నీ మాట వింటాయి. వాటితో హస్తినాపురాన్ని నాశనం చెయ్యి. అక్కడే శకుని ప్రతిజ్ఞ చేశాడు: నా చెల్లి జీవితాన్ని నాశనం చేసిన ఈ రాజ్యాన్ని నేను మట్టిలో కలిపేస్తాను. అప్పటి నుంచి అతను పాసాలతో మాస్టర్ అయ్యాడు. కానీ నిజానికి అతను పాసాల కంటే ప్రమాదకరం అతని బుద్ధి. దుర్యోధనుడు పాండవుల మీద ద్వేషంతో మండిపోతున్నాడు. శకుని ఆ ద్వేషాన్ని ఆయుధంగా మార్చాడు. యుద్ధం చేయకుండానే రాజ్యం గెలవచ్చు అని అతని మనసులో విషం పోశాడు. పాసాల ఆట అక్కడే పాండవుల రాజ్యం పోయింది. ద్రౌపది అవమానించబడింది. వనవాసం మొదలైంది. అన్ని శకుని మెదడు వల్లనే. దుర్యోధనుడు ముఖం మాత్రమే. యుద్ధం మొదలైనప్పుడు శకుని సేనాపతి కాదు, కానీ ప్రతి కుట్ర అతనిది. కర్ణుణ్ణి కౌరవుల వైపు నిలిపాడు. భీష్ముణ్ణి బంధించాడు. అభిమన్యుణ్ణి చుట్టుముట్టాడు. యుద్ధ రంగంలో ఉన్న ప్రతి విషపు బాణం శకుని బుద్ధి నుంచే పుట్టింది. చివరికి శకుని కూడా యుద్ధంలో చనిపోయాడు. కానీ అతని కథ మనకి చెప్పేది ఏంటంటే, బలం కన్నా ప్రమాదకరం బుద్ధి, కోపం కన్నా ఘాటు కుట్ర. శకుని మహాభారతంలో విలన్ మాత్రమే కాదు, అతను ఒక హెచ్చరిక. మహాభారతం యుద్ధం జరిగింది కురుక్షేత్రంలో, కానీ ఆ యుద్ధాన్ని మొదలుపెట్టింది శకుని మెదడులో.